నమస్తే. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించి మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ వేడుకలు నిర్వహించారు. అక్కడి ప్రభుత్వాలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలాగే తన కడుపు మంటను కక్కేసింది. అయోధ్య ప్రారంభోత్సవంపై కారుకూతలు కూసింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ ట్విట్టర్లో విడుదల చేసిన ఒక ప్రకటనతో ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక భారత్ నెటిజన్లు పాక్ వక్రబుద్ధికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం గురించి పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ విదేశాంగ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. భారత్లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని ఈ ప్రకటనలో తెలిపింది. అంతటితో ఆగకుండా బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో నిర్మించిన రామ మందిరం రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగులుతుందని చెప్పింది. మరీ ముఖ్యంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురాలోని షాహీ ఈద్గా మసీదుతో సహా మసీదుల జాబితా పెరుగుతుందని తెలిపింది. ఇది అపవిత్రత, విధ్వంసం అంటూ పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పిచ్చి ప్రలాపనలు చేసింది. అయోధ్యలో నిర్వహించిన రామమందిర ప్రారంభోత్సవం గత 31 ఏళ్లుగా భారత్లో పెరుగుతున్న మెజారిటీ వాదాన్ని సూచిస్తుందని వెల్లడించింది. భారత్లో సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ముస్లింలను దిగజార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించింది. ముస్లింలు వారి పవిత్ర స్థలాల్లో మతపరమైన మైనారిటీల భద్రతను నిర్ధారించాలని పాకిస్తాన్ భారత్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాక్ విడుదల చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేస్తున్నారు. నిత్యం ఉగ్రవాదం, మైనారిటీల హింసతో ఉండే పాకిస్తాన్ భారత్కు నీతులు చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. అయితే మైనారిటీల అణిచివేతలో ప్రపంచ దేశాల్లోనే ముందు వరుసలో ఉన్న పాకిస్తాన్ భారత్కి నీతి సూక్తలు చెప్పడం విడ్డూరంగా ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువులు, క్రిస్టియన్, మహమ్మదీలపై జరుగుతున్న దాడులపై పాక్ మౌనం వహిస్తుందని నెటిజన్లు విమర్శించారు. పాకిస్తాన్లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాప్, బలవంతపు మత మార్పిడి, అత్యాచారాలు నిత్యం జరుగుతున్నాయని అంటున్నారు. ఇలాంటి వాటిపై పాక్ ప్రభుత్వం స్పందించకుండా భారత అంతర్గత విషయాల్లో తలదూర్చడం ఎందుకు అని మండిపడుతున్నారు. మరోవైపు కోట్లాది మంది హిందూ భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఓ వ్యక్తి చేసిన పని కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. హిందువుల స్వప్నం సాకారమైన వేళ అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ జెండా ఉంచినట్లు ఎడిటింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో ఒక వ్యక్తి షేర్ చేయడం సంచలనంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని గదగ్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ దఫేదర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అయితే అది ఫేక్ ఫోటో కావటం గమనార్హం. అయోధ్య రామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేసిన తాజుద్దీన్ దఫేదర్ను గజేంద్రగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల పవిత్ర ఆలయమైన అయోధ్య ప్రారంభోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ జెండాను ఉంచినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తాజుద్దీన్ దఫేదార్ అనే వ్యక్తి షేర్ చేసినట్లు మొదట హిందూ అనుకూల సంస్థలు గుర్తించాయి. వెంటనే ఈ ఫోటోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడిని గజేంద్రగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసేందుకు నిందితుడు తాజుద్దీన్ దఫేదార్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కర్ణాటక పోలీస్ శాఖ తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.